ఇప్పుడంటే ఆయన పాన్ ఇండియా స్టార్. ఆయన సినిమాలకి దేశవ్యాప్తంగా సెపరేట్ రికార్డ్సే ఉన్నాయి. కానీ ఒకప్పుడు ఆయన్ని హీరోగా అనుకుని సినిమా నుండి తప్పించిన రోజులు కూడా ఉన్నాయి. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరు? నిజంగా అప్పుడేం జరిగింది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్‌లో వచ్చే అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇందాక ఆ యాక్టర్ ఎవరనే క్వెషన్ రైజ్ చేసి ఉంటా కదా! అంటే మీరు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకపోవచ్చు కానీ ఆ యాక్టర్ ఎవరో కాదు అతనే అల్లు అర్జున్. సో మీకు ఇప్పటికి ఒక డౌట్ రావచ్చు. నిజంగా అల్లు అర్జున్‌ని సినిమా అనౌన్స్ చేసిన తర్వాత తప్పించడం ఏంటి హీరోగా అని మీకు ఒక డౌట్ రావచ్చు. అంటే ఆ అల్లు అర్జున్, అల్లు రామలింగయ్య గారి మనవడు, అల్లు అరవింద్ గారి తనయుడు అల్లు అర్జున్ తప్పించడం అంటే అతనికి చాలా పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా అని మీకు అనిపించొచ్చు. కానీ ఆ సమయంలో ఏం జరిగిందో ఏమో గాని 'జయం' అనే సినిమా నితిన్ యాక్ట్ చేసిన ఈ 'జయం' సినిమాలో ఫస్ట్ అల్లు అర్జున్ హీరోగా అనుకున్నారు. మనందరికీ తెలిసింది ఏంటంటే అల్లు అర్జున్ డెబ్యూ ఫిల్మ్ 'గంగోత్రి'. సో అతని ఫిల్మోగ్రఫీలో కూడా 'గంగోత్రినే' డెబ్యూ ఫిల్మ్. సో కానీ ఫస్ట్ 'జయం' అనుకున్నారు. కానీ తర్వాత ఏమైందో ఏమో గాని ఈ మూవీ డైరెక్టర్ తేజ ఇంకా ప్రొడ్యూసర్ అశ్విని దత్. సో వాళ్ళిద్దరూ ఏం డిస్కస్ చేసుకున్నారో ఏమో తెలీదు గాని సినిమా అంటే ఈ 'జయం' మూవీలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడు అని అనౌన్స్ చేసిన తర్వాత అతన్ని హీరోగా తీసేసి నితిన్‌ని పెట్టారు. దీనికి కారణం అప్పట్లో ఏమైనా అయ్యుండొచ్చు. బట్ కాకపోతే నితిన్‌ని ఎందుకు పెట్టారనేది మాత్రం ఇప్పటికి చాలా అంటే ఇప్పటికీ చాలా మందికి ఆ డౌట్ రైజ్ అయి ఉంటదనమాట. ఇందాక నేను చెప్పినట్టు. అయితే ఏంటంటే ఈ విషయాలన్నీ ఎవరు షేర్ చేసుకున్నారంటే రైటర్ చిన్ని కృష్ణ. ఆయన తెలుగు ఇండస్ట్రీలో చాలా పెద్ద పాపులర్ రైటర్. ఆయన ఈ విషయాలన్నీ షేర్ చేసుకున్నారు. అంటే 'గంగోత్రి' సమయంలో కూడా అల్లు అర్జున్‌కి చాలా బ్యాక్‌లాష్ అంటే చాలా నెగటివిటీ వచ్చింది. అంటే ఇతను కూడా హీరో ఏంటి అని లుక్స్ పరంగా ఇలా చాలా నెగటివిటీ వచ్చింది. ఈవెన్ 'మెగా ఫ్యామిలీలో' మనం చూసుకుంటే అల్లు అర్జున్‌కి గాని 'రామ్ చరణ్‌కి' 'చిరుత' టైంలో కూడా చాలా బ్యాక్‌లాష్ చాలా నెగటివిటీ వచ్చింది. వీళ్ళు హీరోలేంటి అని ఎంతోమంది అన్నవాళ్ళున్నారు. తీరా చూస్తే ఇప్పుడు 'మెగా ఫ్యామిలీ' నుంచి వీళ్ళకున్న స్టార్డమ్ గాని, వీళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గాని తర్వాత జనరేషన్ అంటే 'చిరంజీవి', 'పవన్ కళ్యాణ్' తర్వాత జనరేషన్‌లో ఎవరికీ లేదు 'మెగా కాంపౌండ్‌లో'. అంటే వీళ్ళిద్దరికీ అలానే వాళ్ళ లుక్స్ పరంగా చాలా నెగటివిటీ వచ్చింది. అయినా సరే వాళ్ళ ఏం పట్టించుకోకుండా వాళ్ళ వర్క్ మీద ఫోకస్ చేసి, వాళ్ళ సినిమాల మీద ఫోకస్ చేసి ఇవాళ పాన్ ఇండియానే కాదు వరల్డ్ వైడ్‌గా కూడా వీళ్ళకి మంచి రికగ్నిషన్ ఉంది. అంటే ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే, ఆయన అల్లు అర్జున్ ఈ సినిమా నుంచి తప్పించినప్పుడు అల్లు అర్జున్ చాలా ఫీల్ అయ్యారంట. ఎందుకు నన్ను తప్పించారని చాలా ఫీల్ అయ్యారంట. కానీ తర్వాత ఆయన కూడా ఫీల్ అయ్యి నిజంగా ఎందుకు తప్పించారని ఆయన దర్శకుడు రాఘవేంద్ర రావుతో కలిసి ఆయన 'గంగోత్రి' అనే సినిమాకి కథ రాసి రాఘవేంద్ర రావుతో ఈ సినిమాని చిత్రీకరించారు అల్లు అర్జున్‌ని పెట్టి. ఆ సినిమా మంచి హిట్ అయింది. అయితే దాని తర్వాత అంటే ఇప్పుడు మనం చూసుకుంటే నిజంగా అప్పటి నుండి ఇప్పటి వరకు అల్లు అర్జున్ కరియర్ గ్రాఫ్ ఏదైతే ఉందో మనం అనుకోవచ్చు అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అనుకోవచ్చు. కానీ ఒక డికేడ్ బ్యాక్ ఈ పాన్ ఇండియా అనే ట్రెండ్ స్టార్ట్ అవ్వక ముందే అల్లు అర్జున్ సినిమాలు కేరళలో చాలా పాపులర్. మలయాళంలో అల్లు అర్జున్‌కి ఉండే ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువే ఉంటది. అది మనకి తెలియకపోవచ్చు కానీ మలయాళంలో అంటే ఇప్పుడంటే సోషల్ మీడియా ఎక్స్‌పోజర్ విపరీతంగా ఉంది కాబట్టి మనకు తెలుస్తుంది గానీ, అంతకు ముందైతే అల్లు అర్జున్‌కి సేమ్ పాపులారిటీ ఉండేది. కాకపోతే ఎవరికీ పెద్ద తెలిసేది కాదు. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే, హిందీలో కొన్ని ఛానెల్స్ ఉంటాయి. కొన్ని శాటిలైట్ ఛానెల్స్. అందులో కూడా ఏంటంటే, అల్లు అర్జున్ సినిమాలు చాలా వరకు హిందీలో డబ్ చేసి టెలికాస్ట్ చేసేవాళ్ళు. అలా అల్లు అర్జున్ కొంతవరకు పాన్ ఇండియా వైడ్‌గా కూడా అల్లు అర్జున్ కొంత పాపులరే. కాకపోతే ఈ 'పుష్ప' మూవీ వల్ల ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ రికగ్నిషన్ దొరికింది. ఇప్పుడు 'పుష్ప 2లో' ఆయన రికార్డ్స్ అంటే ఇప్పుడు పాన్ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే యాక్టర్‌గా అల్లు అర్జున్‌కి ఒక రికార్డ్ ఉందన్నమాట. ఎందుకంటే 'పుష్ప' ఇంకా 'పుష్ప 2' ఆ 2 సినిమాలు సృష్టించిన ఆ రికార్డ్‌లు ఏవైతే ఉన్నాయో, అది చాలా వరకు 'సుకుమార్' ఇంకా అల్లు అర్జున్ ఖాతాలో ఉన్నాయి. సో, అల్లు అర్జున్ ఆ విధంగా చాలా పాపులర్ అన్నమాట ఆ సినిమాకి. దానివల్ల అల్లు అర్జున్‌కి ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ రికగ్నిషన్ ఇంకా నేపాల్ నుంచి, టిబెట్ ఇంకా ఈ ప్రాంతాల నుంచి కూడా అల్లు అర్జున్ అంటే ఎవరనేది చాలా మందికి తెలిసింది ఈ సినిమాల ద్వారానే. ఎందుకంటే నేపాల్‌లో కూడా మన భారతీయ సినిమాలు చాలా చూస్తుంటారు. నేపాల్, బంగ్లాదేశ్ ఇంకా ఈ దేశాల్లో మన భారతీయ సినిమాలు చూస్తుంటారు. అక్కడ కూడా అల్లు అర్జున్ చాలా పాపులర్ అన్నమాట. ఈవెన్ 'రామ్ చరణ్' కూడా. ఏదేమైనా సరే ఇంకా ఆ రోజు అతను అంత ఫీల్ అయ్యారు నిజంగా. ఆ 'జయం' మూవీ నుండి తప్పించినందుకు. కానీ ఇవాళ చూస్తే ఆయన పాన్ ఇండియా యాక్టర్. సో నిజంగా అంటే మన ఏ బ్యాక్‌గ్రౌండ్ అయినా సరే సక్సెస్ ఉంటది, నెగటివిటీ ఉంటది, బ్యాక్‌లాష్ విపరీతమైన నెగటివిటీ ఉంటది. కాకపోతే ఏంటంటే సో మనం దాన్ని ఎలా దాటి ముందుకొచ్చాం అనేదే మనకి ఇంపార్టెన్స్ ఉంటది. మనం చూస్తుంటాం. అరే! మనం అనుకుంటాం. కొంతమందిని చూసినప్పుడు వీళ్ళు డబ్బున్నోళ్ళు కదా! వీళ్ళకి ఫెయిల్యూర్ ఏముంటది?
ఓన్లీ సక్సెస్సే ఉంటది కదా అనుకుంటాం. కానీ మనకి తెలియని ఫెయిల్యూర్స్ వాళ్ళ జీవితంలో చాలా ఉంటాయి. వాళ్ళయన్నీ దాటుకొని ముందుకొచ్చి వాళ్ళు నిలబడ్డారు. నిలబడిన తర్వాత మనం సింపుల్‌గా ఒక మాట అనేస్తాం. వీళ్ళకి ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఇదంతా ఓవర్‌నైట్ సక్సెస్ అని మనం వెంటనే మాట అనేస్తాం. కాకపోతే ఆ ఓవర్‌నైట్ సక్సెస్ వెనక ఎన్ని రాత్రులు వాళ్ళు కష్టపడ్డారనేది మనం అస్సలు గమనించం. మనం అస్సలు తెలుసుకోవడానికి ఇష్టపడం కూడా. సో, 'అల్లు అర్జున్' లైఫ్‌లో కూడా అంటే అతను మనం చూసుకుంటే 'అల్లు అర్జున్' సినిమాలో ప్రతి సినిమాకొక చేంజ్ ఉంటది. లుక్ వైస్‌గా గానీ, హెయిర్ స్టైల్స్ గానీ, ఈవెన్ ఆహ్, మన తెలుగు ఇండస్ట్రీలో ప్రతి సినిమాకొక హెయిర్ స్టైల్ ఉండే రికార్డ్ ఏదైతే ఉందో అది 'అల్లు అర్జున్‌కే ఉంది. ప్రతి సినిమాకొక చేంజ్. 'ఆర్య' సినిమా నుంచి 'పరుగు' సినిమాకి, ఇలా ప్రతి సినిమాకి ఒక చేంజ్ ఉంటది 'అల్లు అర్జున్' దగ్గర నుండి. అంటే తనని తాను ప్రతి సినిమాకి ఇంప్రూవ్ చేసుకుంటారు. ప్రతి జోనర్‌లో ట్రై చేస్తారు 'అల్లు అర్జున్.' ఈవెన్ మనం చూసుకుంటే 'అల్లు అర్జున్' ఫ్లాప్ సినిమాలు కూడా చాలా బావుంటాయి. అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అవ్వచ్చు కానీ, ఆ సినిమాలు మాత్రం చాలా అద్భుతమైన కాన్సెప్ట్. అతని సెలక్షన్, ఫిల్మ్ సెలక్షన్ ఏదైతే ఉంటదో చాలా అద్భుతమైన కాన్సెప్ట్స్ ఉంటాయి. 'అల్లు అర్జున్‌ది 'వరుడు' సినిమా మీరు చూసే ఉంటారు. నిజంగా 5 రోజులు పెళ్లనే కాన్సెప్ట్ ఒక డికేడ్ బ్యాక్ నిజంగా 'గుణశేఖర్' ఐడియాలజీకి మనం అప్రిషియేట్ చేయొచ్చు. 5 రోజుల పెళ్లనే కాన్సెప్ట్ అనేది అప్పట్లోనే ఆలోచించి తీశారు. అది చాలా గొప్ప విషయం. కాకపోతే సినిమా ఎందుకో బాక్స్ ఆఫీస్ దగ్గర అంత వర్కౌట్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైమ్ 'వేదం' లాంటి ఆర్ట్ ఫిల్మ్‌లా అంటే ఒక స్టార్ హీరో రికగ్నిషన్ వచ్చిన తర్వాత కూడా 'వేదం' లాంటి ఆర్ట్ ఫిల్మ్‌లో అది కూడా ఆ సినిమాలో ఆయన చనిపోతారు. అలాంటి క్యారెక్టర్ చేయడం అనేది సాధారణ విషయం కాదు. అందరికీ ఆ గట్స్ అయితే ఉండవు. కానీ ఆయన ధైర్యం చేసి ఆ సినిమా చేశారు. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కొంత ఆహ్, నష్టమే వచ్చింది. అయినా సరే ఈ 2 సినిమాలని ఆయన ఫ్లాప్ సినిమాల్లో కూడా ఈవెన్ 'నా పేరు సూర్య' కూడా అంతే. నిజంగా ఆయన యాక్టింగ్ గాని అంటే మీరు చూసే ఉంటారు ఆ సినిమాని. నిజంగా ఆయన అంటే ఒక దీక్షలో ఉన్నప్పుడు అంటే సోల్జర్ అవ్వడం కోసం వాళ్ళ నాన్న పెట్టిన ఆ రెస్ట్రిక్షన్స్, ఆ దీక్షను పాటిస్తున్నప్పుడు నిజంగా ఆ 'అల్లు అర్జున్' యాక్టింగ్ నిజంగా చాలా న్యాచురల్‌గా ఉంటది. ఇలాంటి ఆయన ఫ్లాప్ సినిమాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక్కసారి చూసినా ఇంకోసారి చూడాలనిపిస్తది. కానీ ఆ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎందుకు వర్కౌట్ అవ్వలేదని ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఆ ట్రేడ్ పండితులకు కూడా అసలు తెలియకపోవచ్చు ఎందుకు వర్కౌట్ అవ్వలేదని. నిజంగా 'అల్లు అర్జున్' అతని హార్డ్ వర్క్, అతని కన్సిస్టెన్సీ‌నే అతన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అంటే బ్యాక్‌గ్రౌండ్ అతను ఎంట్రీ లెవెల్‌కి బ్యాక్‌గ్రౌండ్ పనికొచ్చింది కానీ, ఇక్కడి వరకు రావడానికి మాత్రం అతని హార్డ్ వర్క్ ఇంకా అతని కన్సిస్టెన్సీ‌నే ఇక్కడి వరకు వచ్చిందని చెప్పొచ్చు. ఈ వీడియో ద్వారా నేను మీకు ఒక క్వెషన్ రైజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇందాక ఈ వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టు 'అల్లు అర్జున్‌కి' చాలా పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉంది 'నితిన్' కన్నా. కానీ 'అల్లు అర్జున్‌ని' ఎందుకు తప్పించి 'నితిన్‌ని' పెట్టారు? అంటే మీరు జస్ట్ ఒక ఇమాజిన్ చేసుకొని ఈ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పండి. మీకు తెలిస్తే అంటే మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్‌ని కింద కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.